హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్ పబ్లిష్ చేసినటువంటి పీటీ 365 గవర్నమెంట్ స్కీమ్స్ మ్యాగజైన్ నుండి ఇంపార్టెంట్ స్కీమ్స్ని అయితే చూద్దాము. ఇందులో మినిస్ట్రీ వైజ్గా ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు ఉన్నటువంటి న్యూస్లో ఉన్నటువంటి స్కీమ్స్ని అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మ్యాగజైన్. ఇందులో ఫస్ట్ స్కీమ్ని అయితే చూద్దాము. ఇందులో స్కీమ్స్ అన్నీ కూడా మినిస్ట్రీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. దీన్నే మనము వ్యవసాయ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ స్కీమ్ వచ్చి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈ స్కీమ్ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, రీసెంట్గా భారత్ అనే క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్కి సంబంధించి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాంక్స్ హెరాల్డింగ్ యాక్సలరేటెడ్ రూరల్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ పేరుతో రీసెంట్గా ఒక క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ స్కీమ్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి అని అంటే, అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి, అలాగే అగ్రికల్చర్లోకి ఇన్వెస్ట్మెంట్స్ని అయితే ఎక్కువగా మొబిలైజ్ చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కీమ్ టైప్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్. జనరల్గా మనకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంటాయి. సెంట్రల్లీ సెక్టర్ స్కీమ్స్లో ఫండింగ్ అనేది 100% కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే భరిస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ ఫండింగ్ మనీ అలొకేషన్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 60%, అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదే మనకు ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది 90% ఫండింగ్ అయితే ఇస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ అనేది 10% ఫండింగ్ అయితే ఇస్తుంది. సో ఈ స్కీమ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అలాగే దీనిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని నాబార్డ్ అని అంటారు. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసి 2032 నుంచి 2033 వరకు కూడా ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ అయితే ఉంటుంది. టోటల్గా ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ 13 years, 13 సంవత్సరాలు. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి వ్యవసాయం కోసము మీడియం అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీని కల్పించడం. అంటే వ్యవసాయం చేస్తున్న తర్వాత ఆ పంటలో వచ్చేటువంటి ప్రాడ్యూస్ ఏదైతే ఉంటుందో దానిని స్టోర్ చేయడం కోసము మనకు భారతదేశంలో తగినటువంటి సదుపాయాలు అయితే లేవు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడానికి కోసం లైక్ గోడౌన్స్ని కానీ అలాగే వేర్ హౌసెస్ని కానీ కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. అది కూడా మేజర్గా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కోసం. దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ వచ్చేసి, దీనిని సెల్ఫ్ రిలయంట్ ఇండియా క్యాంపెయిన్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ భాగంగా దీన్నైతే మే 2020 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బెనిఫిషరీస్ ఎవరు అని అంటే రైతులు, అలాగే ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOలు, అలాగే స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, APMCs అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. సో వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది బ్యాంక్స్కి వీరందరికీ కూడా లోన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. సో వీరు ఈ లోన్ని
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కోసం గోడౌన్స్ కానీ వేర్ హౌసెస్ని కానీ కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఆ మనీని అయితే ఉపయోగిస్తారు. టోటల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ వచ్చేసి 1,00,000 crore అంటే 1,00,000 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఎంతైతే ఇంట్రెస్ట్ వేస్తారో దాంట్లో 3% సబ్వెన్షన్ అంటే తీసివేయడం అయితే జరుగుతుంది. ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్కి క్రెడిట్ గ్యారంటీ అవసరం కాబట్టి దీనికోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనే ఫండ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ ఫండ్ లోన్స్ 2 కోట్ల రూపాయల వరకు ఇచ్చిన లోన్స్ వరకు మాత్రమే ఈ ఫండ్ అనేది వర్తిస్తుంది, క్రెడిట్ గ్యారంటీ అనేది వర్తిస్తుంది. అలాగే దీనికి ఎలిజిబుల్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే మేజర్గా సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కోసము ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిని ఎక్కువగా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రమోట్ చేస్తాయో అలాంటి ప్రాజెక్ట్స్ని అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, అలాగే ఆర్గానిక్ ఇన్పుట్స్ ప్రొడక్షన్ని చేసే ప్రాజెక్ట్ కానీ, అలాగే బయోస్టిమ్యులెంట్ ప్రొడక్షన్ చేసే ప్రాజెక్ట్స్ కానీ, స్మార్ట్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం ఉపయోగించేటువంటి ప్రాజెక్ట్స్ని కానీ దీంట్లో ఎలిజిబుల్ చేయడం అయితే జరిగింది. సో దీనికోసము ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో దీనికోసం మానిటరింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ని ఎందుకోసం లాంచ్ చేశారు అని అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రజలకి రీచ్ అవ్వడం కోసము, అలాగే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఒక పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం అయితే ఈ క్యాంపెయిన్, భారత్ అనే క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరు బెనిఫిట్ పొందుతారు అంటే ముఖ్యంగా ఫార్మర్స్ అయితే ఇందులో బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఎలా అంటే ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే పంట కోసిన తర్వాత ఏదైతే నష్టం వస్తుందో, ఆ లాసెస్ వస్తాయో ఆ లాసెస్ని తగ్గించుకొని అతను ఆ ప్రాడ్యూస్ని అంతా కూడా ఈ గోడౌన్స్ అలాగే వేర్ హౌసెస్లో స్టోర్ చేసుకొని అయితే మంచి ప్రైజెస్కి అయితే ఈ పంటను అమ్ముకోవచ్చు. అలాగే గవర్నమెంట్కి వచ్చేసి అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ని అలాగే స్టార్టప్ కంపెనీస్ని కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా ప్రమోట్ చేయవచ్చు. ఫైనల్గా కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా చాలా తక్కువ రేట్స్కి అయితే పొందవచ్చు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, ఈ స్కీమ్ని 2020వ సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసము అని అంటే అగ్రికల్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడం కోసము. అలాగే టోటల్గా 1,00,000 crore అంటే 1,00,000 కోట్ల రూపాయలను అయితే లోన్స్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అయితే ఉంటుంది. అలాగే క్రెడిట్ గ్యారంటీ వచ్చేసి 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న ఎవరైతే ఉంటారో వారికి ఈ క్రెడిట్ గ్యారంటీ అయితే అప్లై అవుతుంది. టోటల్ ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ 13 years 2032-33 సంవత్సరం వరకు. ఇందులో ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో వాళ్ళు రీపేమెంట్ పీరియడ్ అంటే తిరిగి కట్టాల్సినటువంటి పీరియడ్ వచ్చేసి 7 years అంటే 7 సంవత్సరాల లోపు అయితే దీన్ని తిరిగి కట్టాలి. అలాగే మోరటోరియం, కొంతకాలం వరకు లోన్ తీసుకున్న తర్వాత దాని ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ని కానీ కట్టనటువంటి పీరియడ్నే మోరటోరియం పీరియడ్ అంటారు. జనరల్గా ఇది మినిమం వచ్చేసి 6 months ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 2 years అయితే ఉంటుంది. టోటల్ ఈ స్కీమ్ యొక్క డిస్బర్స్మెంట్ పీరియడ్ అంటే లోన్ డిస్బర్స్మెంట్, ఈ స్కీమ్ మొత్తము 13 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా కానీ లోన్ మాత్రం మొదటి 6 సంవత్సరాలు మాత్రమే ఇస్తారు. ఎందుకని అంటే ఈ 6 సంవత్సరాల తర్వాత రిమైనింగ్ 7 years ఏదైతే ఉందో ఈ 7 సంవత్సరాల్లో ఈ లోన్ ఏదైతే ఇచ్చారో దాన్ని రీపేమెంట్ చేయడానికి, ఆ మనీని గెట్ బ్యాక్ తెచ్చుకోవడానికి
ఈ 7 ఇయర్స్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. దీన్నే పిఎం కిసాన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది వార్తలు ఎందుకు నిలిచింది అని అంటే, రీసెంట్గా ప్రభుత్వం అనేది 16వ ఇన్స్టాల్మెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే రైతుల అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి నేరుగా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ని 2019వ సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇది 2018 నుంచే డిసెంబర్ నుంచే వర్క్ అవటం జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్. టోటల్గా ఇందులో 6,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6,000 రూపీస్ని కూడా టోటల్ సెంట్రల్ గవర్నమెంటే భరించడం జరుగుతుంది. అందుకే దీనిని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని పిలిచారు. కానీ కొన్ని స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ 6,000 రూపాయలతో పాటుగా ఇంకొక 7,500 రూపాయలు కలిపేసి టోటల్ 13,500 రూపీస్, 13,500 రూపాయలను అయితే రైతులకు అందించడం జరుగుతుంది. రైతు భరోసా అని చెప్పి ఆ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లోకి 13,500 రూపాయలను అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి అని అంటే, ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి కొన్ని ఇన్పుట్స్, అంటే పంటను పెంచడం కోసం వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్, అంటే ఎరువులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, అలాగే వారి యొక్క గృహ అవసరాల కోసం, డొమెస్టిక్ నీడ్స్ కోసం కానీ మనీ ప్రొవైడ్ చేయడమే మేజర్గా ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇందులో ఎవరెవరు బెనిఫిషరీస్ అని అంటే, ఎవరికైతే భూమి ఉంటుందో ఆ రైతులందరూ కూడా దీనికి బెనిఫిషరీసే. కానీ కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఇందులో ఉన్నాయి. టోటల్ అమౌంట్ వచ్చేసి 6,000 రూపీస్ పర్ ఇయర్, అంటే 6,000 రూపాయలు అయితే ఇస్తారు సంవత్సరానికి. అది కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫార్మర్ ఫ్యామిలీ అని అంటే హస్బెండ్, వైఫ్, అలాగే 2 మైనర్ చిల్డ్రన్, వీటిని కలిపి ఈ ఫ్యామిలీ అని అంటారు. ఎవరికైతే ల్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుందో వారందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలి అని అంటే ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపల్సరీ. ల్యాండ్ రికార్డ్స్ ఆర్ మ్యాండేటరీ. కానీ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జార్ఖండ్లో ఉన్నటువంటి వాళ్ళకి ల్యాండ్ రికార్డ్స్ అయితే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి కాబట్టి వారికైతే ఇది అవసరం లేదు. ఇందులో బెనిఫిషరీని ఐడెంటిఫై చేసే యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ, అలాగే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. దీంట్లో మొబైల్ యాప్ ద్వారా కానీ, అలాగే పిఎం కిసాన్ పోర్టల్ వెబ్సైట్లో కానీ, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, అంటే ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ పిఎం కిసాన్లో ఉన్నటువంటి అందరూ బెనిఫిషరీస్కి కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వీరు షార్ట్ టర్మ్ లోన్స్ని అయితే పొందవచ్చు. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి షార్ట్ టర్మ్ లోన్స్ని అయితే వీరు పొందవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7% ఉంటే ఇందులో కరెక్ట్ టైంకి మనకు ఇంట్రెస్ట్ కనుక కట్టేస్తే 3% అనేది ఇంట్రెస్ట్ని తగ్గించడం జరుగుతుంది. సో టోటల్గా ఎఫెక్టివ్గా రైతులు 4% ఇంట్రెస్ట్ని మాత్రమే పే చేస్తారు. అలాగే ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తించదు అని అంటే, ఎవరైతే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నారో వారికి, అలాగే ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్కి, పెన్షన్ నెలకు 10,000 రూపాయల కన్నా ఎక్కువ పొందుతున్న వాళ్ళు, అలాగే గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కానీ వర్క్ చేసి రిటైర్డ్ అయిన ఆఫీసర్స్కి కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలాంటి ప్రొఫెషనల్గా జాబ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో వారికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ని ఎవరైతే పే చేసి ఉంటారో లాస్ట్ అసెస్మెంట్ ఇయర్లో వారికి, అలాగే మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా, వీళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఫండ్స్ అనేవి డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఫిజికల్ వెరిఫికేషన్, అంటే 5% బెనిఫిషరీస్ని అయితే ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఇది సెంట్రల్ లెవెల్లో కూడా ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడం కోసం దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
ఆ కంప్లైంట్ని రైజ్ చేయడం కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ని ఏర్పాటు చేస్తారు. ఎక్స్క్లూజన్ అంటే బెనిఫిషరీస్ ఆఫ్ హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ షల్ నాట్ బి ఎలిజిబుల్, అంటే ఎవరికైతే ఎక్కువ ఎకనామిక్ స్టేటస్ ఉంటుందో వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబుల్ అయితే అవ్వరు. పిఎం కిసాన్ స్కీమ్ని అయితే 2019 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇది 2018 డిసెంబర్ నుంచే ఇది వర్కింగ్లోకి అయితే వచ్చింది. సో మేజర్గా ఇందులో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది. చిన్న మరియు సన్నకారు రైతులు అంటారు. ఎవరికైతే లెస్ దాన్ 4 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అయితే ఉంటుందో వాళ్ళని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా బెనిఫిషరీస్ని స్టేట్ గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వీరికి 6,000 పర్ ఇయర్, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 3 ట్రాంచెస్, అంటే 3 దఫాలుగా వీరి అకౌంట్లోకి 2,000 రూపాయలను అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆ రైతులు ఈ 2,000 రూపాయలని సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, అలాగే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ దానికోసం వీళ్ళైతే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY. ఈ స్కీమ్ని అయితే 2016 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనేది ఒక నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పోర్టల్ని డిజిక్లెయిమ్ అని చెప్పేసి పేరైతే పెట్టడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క మేజర్ పర్పస్ ఏంటి అని అంటే, క్రాప్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయటం, అది కూడా ప్రీ సోయింగ్ నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు, అంటే పంటను సోయింగ్ చేయకముందు నుంచి పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట కోతకు వచ్చిన తర్వాత కూడా అక్కడి వరకు దీనికి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఉద్దేశం. ఇది వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఫండింగ్ని అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అంటే కాదు. సో ఇది డిమాండ్ డ్రైవెన్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్, అంటే రైతులకు మరియు రాష్ట్రాలకి కూడా ఇది ఒక వాలంటరీ ఆప్షనే, ఇది కంపల్సరీ అయితే కాదు. ఇందులో బెనిఫిషరీస్ ఎవరెవరు అని అంటే షేర్ క్రాపర్స్ అలాగే టెనెంట్ ఫార్మర్స్, అందరూ రైతులు అయితే ఇందులో బెనిఫిట్ అయితే పొందుతారు. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి రైతులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడము, ఎవరైతే క్రాప్ లాస్ లేదా డ్యామేజ్, అంటే ఎటువంటి కరువు కానీ అలాగే ఇలాంటివి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వారు ఎదుర్కొనే క్రాప్ లాస్ కానీ డ్యామేజ్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఉద్దేశము. అలాగే ఇన్నోవేటివ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీము అలాగే మాడిఫైడ్ NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఈ రెండింటిని కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితే రీప్లేస్ చేయడం జరిగింది 2016లో. కానీ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. క్రాప్ ఈల్డ్స్ని మేనేజ్ చేయడం కోసం ఈ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని అయితే వెదర్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇది క్రాప్ ఈల్డ్స్ని అయితే ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏ క్రాప్స్ కవర్ చేయడం జరుగుతుంది అని అంటే రబీ అలాగే ఖరీఫ్కి సంబంధించినటువంటి సిరియల్స్ కానీ, మిల్లెట్స్ కానీ, పల్సెస్ అలాగే ఆయిల్ సీడ్స్. ఈ స్కీమ్లో రైతులు వచ్చేసి ప్రీమియము సమ్ ఎష్యూర్డ్ కానీ లేదా యాక్చువల్ ప్రీమియం రేట్ ఎంత ఉందో ఈ రెండిట్లో ఏదైతే తక్కువగా ఉంటుందో దానిని అయితే కట్టవచ్చు. ఈ యాక్చువల్ ప్రీమియం రేట్ అనేది ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అయితే ఈ యాక్చువల్ ప్రీమియం రేట్ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో రైతులు పే చేసే ప్రీమియం వచ్చేసి హార్టికల్చర్ క్రాప్స్కి అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి రైతులు 5% ప్రీమియం అయితే
పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఖరీఫ్ క్రాప్స్ని ఏవైతే ఉంటాయో అవి 2% అయితే పే చేయాల్సి ఉంటుంది. రబీ క్రాప్స్కి వచ్చేసి 1.5% ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రీమియంని అయితే సెంటర్ స్టేట్స్ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని పిలవడం జరిగింది. అందులో కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ స్కీమ్లో డిస్కస్ చేసినట్టుగానే 90:10 అంటే 90:10 నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో, రిమైనింగ్ స్టేట్స్ వచ్చేసి 50:50 అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 50% రాష్ట్ర గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే క్రాప్స్కి ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుందో అందులో రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్ అనేవి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ వాల్యూ అయితే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక పర్టికులర్ రీజియన్లో ఒక క్రాప్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అయ్యేటువంటి ఖర్చుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. దీన్ని జనరల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ డిఎల్టీసీస్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో టెక్నికల్ కమిటీస్ అయితే ఉంటాయి. వీళ్ళు ఆ రీజియన్లో ఉన్నటువంటి క్రాప్స్కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఎంఎస్పి ఉండదో ఆ క్రాప్స్కి ఫార్మ్ గేట్ ప్రైస్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేనటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫార్మ్ గేట్ ప్రైస్ని అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో కవరేజ్ వచ్చేసి సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు వచ్చేటువంటి ఈల్డ్ లాసెస్, అది కూడా నాన్ ప్రివెంటబుల్ రిస్క్ ఏవైతే ఉంటాయో లైక్ డ్రాట్ కానీ, డ్రై స్పెల్స్ కానీ, ఫ్లడ్ కానీ, ఇనండేషన్ కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలు వాటికి ఇష్టమైతే ప్రివెంటెడ్ సోయింగ్ అంటే ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు సోయింగ్ అయితే చేయకుండా ఉంటారు. అలాంటి టైంలో కూడా ఈ ఇన్సూరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు. జనరల్ ఎక్స్క్లూజన్స్ అంటే ఒకవేళ యుద్ధం కానీ అలాగే న్యూక్లియర్ రిస్క్స్ కానీ జరిగినప్పుడు ఆ టైంలో జరిగే డ్యామేజ్కి ఈ ఇన్సూరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే ఈ స్కీమ్ కోసం ఆధార్ అనేది మ్యాండేటరీ. రాష్ట్రాలు అనేవి వాటి యొక్క ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి టోటల్గా 3 years వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కవరేజ్ని పెంపొందించడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి టెన్యూర్ని అయితే 3 years వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ డిజీ క్లెయిమ్ ఏదైతే లాంచ్ చేశారో దాని ద్వారా ఈ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా అయితే ఈ ఇన్సూరెన్స్ని అయితే క్లెయిమ్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కాకుండా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ఎన్సిఐపి ద్వారా ఇన్సూరెన్స్ని అయితే క్లెయిమ్ చేయవచ్చు. ఫార్మర్స్కి అయితే జనరల్గా ఈ డిజీ క్లెయిమ్ మాడ్యూల్ అనేది యాక్సెస్ అయితే ఉండదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. అలాగే వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ మాన్యువల్, డోర్ టు డోర్ ఎన్రోల్మెంట్ యాప్ని ఇలాంటివన్నిటిని కూడా ఈ పథకం కింద అయితే లాంచ్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్కీమ్స్ అనేవి వేరే వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ఛానల్లో ఉన్నటువంటి వీడియోని చూసి ఇన్ కేస్ వీడియోలు కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.